హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. సండే రోజైతే మేము మా ఇంటి దగ్గరలో ఉన్న చిత్తారమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినాము. నియర్ గాజురామరంలో ఉండే వాళ్ళందరికీ ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంత ఫేమసో గాజుల రామారం సైడ్ ఇటు నియర్ ఉండే వాళ్ళందరికీ చిత్తారమ్మ తల్లి టెంపుల్ అంతే ఫేమస్. మేము ఇక్కడ సైడ్ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్తున్నాము. ఒక 2-3 టైమ్స్ వెళ్ళినాము కావచ్చు. చాలా దగ్గర మా ఇంటికి, ఆయన ఎక్కువసార్లు వెళ్ళలేకపోయినాము. పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా చాలాసార్లునే వెళ్ళినాము. ఎప్పుడు వెళ్తూనే ఉంటాము ఇంకా అక్కడికి. ఈరోజు కూడా నార్మల్గా సండే రోజు టైం తీసుకొని వచ్చినాము. ఇంకా మా ఆయన బండి పూజ కూడా చేయించుకుంటా అన్నాడు అని చెప్పి ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టకుండానే లోపలికి వెళ్ళినాము. మళ్ళీ అయ్యగారు ఏమన్నాడంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిరండి అని చెప్పిండు. అందుకే మళ్ళీ వచ్చి మళ్ళీ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. మా ఆయన ఇంకా మా మరిది వీళ్ళిద్దరు కొబ్బరికాయ కొట్టిళ్ళు. ఇంకా ఎప్పుడైనా నేను కొబ్బరికాయ కొట్టాలంటే చాలా టైం పట్టుద్ది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే మా ఆయనే తీసుకొని ఇంకా నీతో కాదని చెప్పి ఆయనే కొట్టేటోడు. ప్రతిసారి అంతే. ఇప్పుడు కొంచెం నేను కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పలుగుతుంది. అంతకుముందు అయితే చాలా టైం పట్టేది. ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటైంది కదా. ఇప్పుడు నేను సెల్ఫ్గా అయితే నా కొబ్బరికాయ నేనే కొట్టగలుగుతాను. ఇంకా అగరబత్తులు కూడా మంచిగా వెలిగించిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం ప్రసాదం కూర్చొని మంచిగా తిని మళ్ళీ బయటకు వచ్చినాము. బండికి పూజ చేయించుకుందామని చెప్పి. ఏం స్పెషల్ డే ఏం లేదు, నార్మల్గా మా ఆయనకు చేయించుకోవాలనిపించిందని చెప్పి చేయించుకున్నాడు అంతే. మేము బండి తీసుకొని కూడా 1.5 year అయిపోయింది అనుకుంటా. అప్పుడు కూడా ఇదే టెంపుల్లో చేయించినాం ఫస్ట్. మళ్ళీ చేయించాలనిపించి అయితే చేయించుకున్నాం అంతే. ఇంకా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే బాయ్.